లో చేనేత ఉత్పత్తుల ఎగుమతులు 9 లక్షల కోట్లకు పెంచాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలను హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ చేనేత వస్త్ర పరిశ్రమ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగమన్నారు. దీని ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభించడంతో పాటు ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పన చేనేత రంగంలోనే ఉందన్నారు. దాదాపు 5 కోట్ల మందికి ఈ రంగం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తోందని తెలిపారు. కాగా తెలంగాణ హ్యాండ్లూమ్ డీసీ డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను చేనేత కార్మికులకు వివరిస్తామన్నారు. చేనేత కార్మికులకు వారి ఉత్పత్తులకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. మన దేశానికి వ్యవసాయ రంగం తర్వాత అత్యధికమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి రంగం ఇది. చేనేత పరిశ్రమకు అనేక రకాల ఇబ్బందులు వస్తున్న విషయము వాస్తవంగా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో కూడా చేనేత రంగం కీలక పాత్ర పోషిస్తుంది. మనము మన దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉంటూనే మన దేశానికి విదేశీ మారక నిల్వలు తీసుకురావడంలో కూడా చేనేత కార్మికులు ఎంతో విశేషంగా పాత్ర పోషిస్తున్నారు. విదేశాలు తిరుగుతున్నప్పుడు అనేక విమానాశ్రయాల్లో కానీ ప్రధానమైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్లో కానీ ఈరోజు మన తెలంగాణకు సంబంధించినటువంటి మన దేశానికి సంబంధించినటువంటి పట్టు చీరలు కావచ్చు, చేనేత వస్తువులు కావచ్చు, ఆయా దేశాల్లో డిస్ప్లే చేస్తున్నప్పుడు నిజంగా మనకెంతో గర్వకారమని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది.